హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో హెల్తీ వెయిట్ లాస్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్ అయితే చూసేద్దాం. ఇవి చాలా ఈజీ చేసుకోవడం, అలాగే టేస్టీగా కూడా ఉంటాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ముందుగా ఒక కప్పు శనగల్ని నానబెట్టి ఇలా లైట్‌గా మొలకొచ్చేలాగా చూసుకోవాలి. వాటిని ఒక బౌల్‌లో వేసుకొని వాటర్ వేసి మరొక గంట సేపు పాటు నానబెట్టుకోండి. అలాగే ఒక బౌల్‌లో 1 కప్ రైస్ తీసుకొని ఒక స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి. వీటి రెండిటిని శుభ్రంగా కడిగేసి బాగా నాననివ్వాలి. ఈ బియ్యం ఒక 2 గంటలు నానితే సరిపోతుంది. ఎక్కువ సేపు నానక్కర్లేదు. శనగలు కూడా ఆల్రెడీ నానిపోయినాయి కాబట్టి 1 అవర్ నానితే సరిపోతుంది. ఇలా నానిన ఈ బియ్యం అలాగే శనగల్ని ఒక మిక్సీ జార్‌లో తీసుకొని అవసరమైతే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకొని దీన్ని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఈ దోసలు అప్పటికప్పుడైనా వేసుకోవచ్చు. కానీ రైస్ వేసాం కాబట్టి చప్పగా అనిపిస్తాయి. కాబట్టి ఒక 3-5 అవర్స్ పాటు పులియనివ్వాలి ఈ పిండిని. ఇలా బౌల్‌లోకి తీసుకున్నాక సాల్ట్ వేసేయండి. ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసేసి 3 అవర్స్ పాటు పులియనివ్వండి. ఇలా సాల్ట్ వేశాక మొత్తం అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకొని దీన్ని 3-5 అవర్స్ పాటు పులియనివ్వాలి. ఒక 3 అవర్స్ తర్వాత పర్ఫెక్ట్‌గా పిండయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా! ఇప్పుడు వాటర్ లాగా ఉన్నాయి కదా! ఇలా చూస్తే 3 అవర్స్ తర్వాత ఇలా పులిసిపోయింది. ఇక దీనిలో వాటర్ ఏమి యాడ్ చేయనక్కర్లేదు. మొత్తం అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకొని దోస పాన్ హీట్ చేసుకోవాలి స్టవ్ మీద. దోస పాన్ హీట్ చేసుకొని పలుచని దోసలాగా వేసుకోవాలి. మీకు వాటర్ సరిపోలేదు అనుకుంటే కొద్దిగా యాడ్ చేయండి. నాకైతే కరెక్ట్‌గా సరిపోయింది. ఈ క్వాంటిటీ మెజర్‌మెంట్ అయితే కరెక్ట్‌గా సరిపోయింది. చూస్తున్నారు కదా! వీడియోలో చూపిస్తున్నట్టు పల్చటి దోసలాగా వేసుకోవాలి. దీన్ని మీరు మెత్తగా అయినా వేసుకోవచ్చు, లేదంటే క్రిస్పీగా అయినా వేసుకోవచ్చు. దీనిపైన నెయ్యి లేదంటే నూనెను వేసుకోవచ్చు. నెయ్యి వేస్తే టేస్ట్ చాలా బావుంటుంది. నెయ్యి వేసి కాల్చుకోవాలి. దీనిపైన కారం కూడా వేసుకోవచ్చు. చాలా బావుంటుంది. ఈ దోసలు తీసుకోవడం వల్ల మనకి ఎక్కువ సేపు ఆకలవ్వకుండా ఉంటుంది. ప్రోటీన్ కూడా అందుతుంది. ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. దీనిలోకి నార్మల్ పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ ఇలాంటివి కాకుండా ఏదైనా రోటి పచ్చడి తీసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేసుకున్న దోసని రెండు వైపులా తిరగేసుకుంటూ కాల్చుకోవాలి. టేస్టీగా ఉండే శనగల దోస అయితే రెడీ అయిపోయింది. ఇది ఎవ్వరైనా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారైతే ట్రై చేయండి. ఇక రెండో రెసిపీ మనం జొన్న ఇడ్లీ అనుకున్నాం కదా! ఈ జొన్న ఇడ్లీ తయారు చేసుకోవడం కోసమని ముందుగా ఒక బౌల్‌లో 3-4 కప్పుల వరకు జొన్న రవ్వను వేసుకోవాలి. అలాగే మరొక బౌల్‌లో మినపప్పును వేసుకోవాలి. ఒక కప్పు మినపప్పు వేసుకోవాలి. 4 కప్పుల రవ్వకి ఒక కప్పు మినపప్పు అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. చూస్తున్నారు కదా! ఈ రెండిటిని ఒకేసారి మీరు మధ్యాహ్నమే నానబెట్టుకోవాలి. నార్మల్ ఇడ్లీకి వేసే మటితే 1 అవర్ నానబెట్టినా సరిపోతుంది. కానీ ఇది జొన్న ఇడ్లీ కాబట్టి కొద్దిగా ఎక్కువ సేపు నానాలి. ఇలా మినపప్పు నానిన తర్వాత ఒక మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నార్మల్ మనం ఇడ్లీ ఎలా చేసుకుంటామో అలానే, కాకపోతే జొన్న రవ్వ కాబట్టి నానడానికి కొద్దిగా టైం పడుతుంది. పిండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక దీన్నంతా ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. జొన్న రవ్వ ఉంది కదా! దాన్ని గట్టిగా పిండేసి వేసుకోవాలి. నీళ్లు ఎక్కువ వేయకుండా ఇలా గట్టిగా పిండి వేసుకొని లాస్ట్‌లో కొద్దిగా వాటర్ అంతా ఉంచేసి ఆ మిగిలిన రవ్వను కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక చేత్తోనే మొత్తం పిండి, అలాగే రవ్వ 2 కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. మొత్తం కలిసేలాగా కలుపుకొని దీన్ని నైట్ అంతా పులవనిచ్చి మార్నింగ్ ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా! దానికి నెయ్యి లేదంటే నూనెను అప్లై చేసి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఇడ్లీలాగా వేసుకోవాలి. పల్చని ఇడ్లీలాగా వేసుకోవాలి. మరీ మందంగా వేయకండి. ఇలా పల్చగా వేయండి. త్వరగా ఉడికిపోతాయి. చూస్తున్నారు కదా! దీన్ని లో టు మీడియం ఫ్లేమ్‌లో 10-12 మినిట్స్ పాటు ఇలా ఉడికించుకోవాలి. ఇడ్లీ అయితే పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయింది. చాలా స్మూత్‌గా ఉంటాయి. ఇవి మామూలు ఇడ్లీ కన్నా కూడా చాలా బావుంటాయి. ఇవి ఉట్టివి కూడా తినేసేయొచ్చు. దీంతో పాటు అల్లం చట్నీ అయినా తీసుకోవచ్చు, లేదంటే కొబ్బరి చట్నీ అయినా తీసుకోవచ్చు, లేదా సాంబార్‌తో అయినా తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా! ఎంత ఫ్లఫీగా ఉన్నాయో ఇడ్లీ. మనం ఎటువంటి సోడా పౌడర్ ఇవేమీ యాడ్ చేయలేదు. దీనికి కొంచెం టైం ఇవ్వాలి. ఎక్కువ సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. మా మరిన్ని వెయిట్ లాస్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.